హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒకటి టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక మంచి క్వశ్చన్ చేద్దాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ కూడా కొంతమంది దీన్ని డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో పెట్టమని ఒక డౌట్గా పంపించారు. ఆల్రెడీ మన రెగ్యులర్ కోర్స్లో ఇది డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో ఉంది. అయితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, మీకు నవడేస్ ఇన్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇస్తున్నారు. అయితే నేను క్వశ్చన్ని తెలుగులో డిస్ప్లే చేయలేదు, చాలా సింపుల్, వర్డింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. నేను తెలుగులో చెప్తాను, యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ వన్. దాని తర్వాత ఎలాగూ మనకు నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీకు బైలింగ్వల్లోనే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చదువుకోండి. వెన్ దే వర్క్ అలోన్, బీ నీడ్స్ 25% మోర్ టైమ్ టు ఫినిష్ ఎ జాబ్ దాన్ ఏ డస్ అన్నాడు. అర్థమైంది కదా? అంటే ఏబి ఇద్దరు ఎవరికి వారు వర్క్ చేస్తే అక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే బీకు ఏ కన్నా 25% మోర్ టైం, ఎక్కువ టైం తీసుకుంటాడు. బి ఏ కన్నా 25% ఎక్కువ టైం తీసుకుంటాడు. ఒక స్టేట్మెంట్ ఇది ఇచ్చాడు, మీరు మైండ్లో పెట్టుకోండి. చూడగానే వెంటనే మీకు ఏమర్థం కావాలి? బి ఏ కన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నాడు అంటే వాళ్ళిద్దరి ఎఫిషియన్సీని మనం కంపేర్ చేస్తే బి కన్నా ఏ ఎక్కువ ఎఫిషియంట్. అర్థమైందా? ఎందుకంటే బి ఎక్కువ టైం తీసుకుంటున్నాడు కాబట్టి ఏ ఎక్కువ ఎఫిషియంట్, బి తక్కువ ఎఫిషియంట్. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడు? దే టు ఫినిష్ ద జాబ్ ఇన్ 13 days ఇన్ ద ఫాలోవింగ్ మేనర్. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 13 daysలో ఫినిష్ చేశారు. ఎలా? ఇలా ఇచ్చిన విధంగా చేశాడనమాట. ఫస్ట్ కండిషన్ మనకు అర్థమైంది. ఏమని ఇచ్చాడు? వాడు ఎట్లా కంప్లీట్ చేశారు 13 daysలో? ఏ వర్క్స్ అలోన్ టిల్ హాఫ్ ద జాబ్ ఈజ్ డన్. 50% జాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు బి పిక్చర్లోకి రాలేదు. ఏ ఒక్కడే 50% జాబ్ కంప్లీట్ చేశాడు. మీరు క్వశ్చన్ చదువుతుంటేనే మీకు అది ప్రాక్టీస్లో వస్తుంది. క్వశ్చన్ చదువుతుంటేనే మైండ్లో మనకి బ్లూ ప్రింట్ వచ్చేయాలి. ఓకేనా? 50% జాబ్ ఏ ఒక్కడే కంప్లీట్ చేశాడు. దాని తర్వాత బి ఏతోని జాయిన్ అయ్యాడు. ఓకేనా? వాళ్ళిద్దరు కలిసి ఏ అండ్ బి టుగెదర్ 4 days పనిచేశారు. ఓకేనా? 50% జాబ్ ఏ కంప్లీట్ చేశాడు. తర్వాత బి జాయిన్ అయ్యాడు. వాళ్ళిద్దరు కలిసి 4 రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? అండ్ ఫైనల్లీ బి వర్క్స్ అలోన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ 5% ఆఫ్ ద జాబ్. అంటే ఇక్కడ వరకు జాబ్ జరిగిపోయిన తర్వాత ఏం చేశాడు? ఇంకా వెళ్ళిపోయాక బి మిగిలిపోయిన లాస్ట్కి మిగిలిన 5% జాబ్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని బి కంప్లీట్ చేశాడు. ఇది మనకు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఇచ్చేసి ఇక్కడ ఏమన్నాడు వాడు? ఇలా జరిగితే ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ ఫినిష్ ద ఎంటైర్ జాబ్. ఒకవేళ బి ఒక్కడే కానీ ఆ మొత్తం జాబ్ని కంప్లీట్ చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు? ఈ క్వశ్చన్ని మనం 3 విధాలుగా చేసుకోవచ్చు. అయితే మనం ఎలాబొరేటెడ్ వేలో ఆల్జీబ్రా యూజ్ చేసి మనం దీన్ని చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది అవసరం లేదు. ఎందుకు? అసలు నేను మీకు కరెక్ట్గా చెప్పాలంటే పేపర్ మీద పెన్ను పెట్టకుండా మైండ్లో ఆలోచించే మీరు చేయొచ్చు, ప్రొవైడెడ్ మీకు దీని బేసిక్స్ కరెక్ట్గా ఉండాలి. బేసిక్స్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? బి ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అన్నాడు. తర్వాత ఏబి ఎఫిషియన్సీ వాడు ఇచ్చాడు, టైం పరంగా ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎఫిషియన్సీగా కన్వర్ట్ చేసుకుందాం. దాని తర్వాత కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. చాలా సింపుల్గా చేయొచ్చు ఈ క్వశ్చన్. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. వాళ్ళిద్దరు కంపారిజన్ ఎలా ఉంది? బి నీడ్స్ 25% మోర్ టైం దాన్ ఏ కన్నా 25% ఎక్కువ టైం కావాలన్నాడు కదా. 25% అంటే ఎంత అయ్యా? 1/4 మనకు తెలుసు కదా. ఓకేనా? అయితే టైం ప్రకారంగా చూసుకుంటే ఒకవేళ మనము ఏని బిని కంపేర్ చేస్తే టైం ప్రకారంగా చూసుకుంటే ఏకి 4 రోజులు పడితే బీకి ఎన్ని రోజులు పడుతుంది? 4+1. మనం పర్సంటేజ్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. బీకి ఏ కన్నా 25% ఎక్కువ రోజులు కావాలి అంటే ఏ 4 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తే బీకి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుంది. అంతే కదా. అదే మనం ఎఫిషియన్సీ ప్రకారంగా తీసుకుంటే మనకు ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ అయ్యా. ఎఫిషియన్సీ ప్రకారంగా తీసుకుంటే ఒక రోజు ప్లాట్ఫామ్ అనుకోండి. ఒక్క రోజులో బి 5 యూనిట్ల పని చేస్తే ఏ ఎన్ని యూనిట్ల పని చేస్తాడు? మనకి ఇక్కడ 4 యూనిట్ల పని చేస్తాడు. ఇది మనకు వాడు ఇచ్చాడనమాట. ఈ క్వశ్చన్లో మనకు వాడు ఇచ్చాడు. ఏ 5 యూనిట్ల పని చేస్తే
బి కేవలం 4 యూనిట్లే చేస్తాడు. ఎందుకంటే బి అనేవాడు ఏ కన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నాడు కాబట్టి వాడు తక్కువ ఎఫిషియెంట్. ఇది మనకు ఫస్ట్ అయిపోయింది. తర్వాత వాడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ని వాళ్ళు 13 డేస్లో పనిచేశాడు అన్నాడు. అసలు ఫ్రాంక్గా మాట్లాడితే నాకు ఈ 13 డేస్ అనే ఫిగరే అవసరం లేదు. ఎలాగో చూపిస్తాను చూడండి. ముందు వాడు ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. వాడు ఏమన్నాడు, ఫస్ట్ 50% వర్క్ అయ్యా. 50% ఎవడు చేశాడు, ఏ చేశాడు, అయిపోయిందా. దాని తర్వాత ఏబి ఇద్దరు కలిసి పనిచేశాడు అన్నాడు. ఏబి ఇద్దరు కలిసి అంటే ఇక్కడ రాసుకోండి. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు, 4 డేస్ పనిచేశాడు. ఇంకొంచెం వర్క్ అయిపోయింది. దాని తర్వాత మిగిలిపోయిన 5% వర్క్ని బి మాత్రమే కంప్లీట్ చేశాడు అన్నాడు. ఇది కదా మనం వాడిచ్చిన కండిషన్. ఇప్పుడు మీరు క్లియర్గా ఆలోచిస్తే నాకు ఇక్కడ బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు అనేది కావాలి. ఆల్రెడీ నాకు బిది ఎఫిషియన్సీ నాకు ఇక్కడ ఉంది. దీన్ని యూజ్ చేసుకుంటూ దాంతో మనం ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మొత్తం వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి 100% కదా, అవునా. ఈ 100%లో మనకి 50% ఇక్కడ పోయింది, 5% ఇక్కడ పోయింది, 55% పోయింది. ఇంకా మిగిలిన పర్సెంటేజ్ ఎంత అయ్యా, 45%. ఇది 45% అనమాట. ఈ మొత్తం వర్క్లో 45% ఆఫ్ ద వర్క్ని ఏబి కలిసి 4 డేస్లో చేస్తారు. చాలాదా ఈ క్లూ మనకి? సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఎలా చెప్పండి, 45% వర్క్ని ఏబి కలిసి మనకి 4 డేస్లో చేస్తారు కదా, ఏబి కలిసి. అలాంటప్పుడు నాకు ఆల్రెడీ ఏ ఎఫిషియన్సీ ఉంది, బి ఎఫిషియన్సీ ఉంది. అప్పుడు ఈ 45 డేస్లో ఏ ఎంత పని చేయగలుగుతాడు, బి ఎంత 45%లో ఏ ఎంత పని చేస్తాడు, బి ఎంత పని చేస్తాడో చూసుకోండి. ఎందుకంటే ఈ 45%లో ఏ 4 డేస్ పని చేశాడు, బి కూడా 4 డేస్ పని చేశాడు కదా. మరి ఈ 45%లో మీరు జాగ్రత్తగా చూస్తే ఏ ఎఫిషియన్సీ 5, బిది 4. అంటే ఈ 45% వర్క్లో 5 పార్ట్స్ ఏమో ఏ చేస్తాడు, 4 పార్ట్స్ ఏమో బి చేస్తాడు. అంతేనా? ఫాలో అవుతున్నారు కదా. 5 పార్ట్స్ ఏ చేస్తాడు, 4 పార్ట్స్ బి చేస్తాడు. మరి 45%లో 5 పార్ట్స్ ఎంత వస్తుందయ్యా? చాలా సింపుల్. 9 అంటే 9 రైట్, 5 + 4 9 కదా, 9 5 5 25. 25% ఈ 45%లో ఈ ఎఫిషియన్సీ 5 ఎఫిషియన్సీతో ఏ 25% వర్క్ చేస్తాడు. అర్థమైందా? అదే ఈ 45%లో మిగిలిపోయింది ఎంత, 20%. ఈ 20% ఎవరు చేస్తారు, బి చేస్తాడు. అంటే ఎంటైర్ వర్క్లో 20% ఆఫ్ ద వర్క్ని, ఇక్కడ వరకే మాట్లాడుతున్నాను నేను, ఇక్కడ వరకే 20% ఆఫ్ ద వర్క్ని బి 4 డేస్లో చేస్తాడు. ఎంటైర్ వర్క్లో 25% ఆఫ్ ద వర్క్ని ఈ 4 డేస్లో చేస్తాడు. ఇది దాని అర్థం. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని యూనిటరీ మెథడ్లో చేయలేమా? ఎంత సింపుల్గా చేయొచ్చు. 20% ఆఫ్ ద వర్క్ చేయడానికి బికి 4 డేస్ పట్టింది. సింపుల్, 4 డేస్ పట్టింది. మరి ఒకవేళ టోటల్ ఎంటైర్ వర్క్ చేయాలంటే బికి ఎన్ని రోజులు పడుతుంది, 100% చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అంతే కదా. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అంటే ఇది ఇంత సింపుల్గా చేయాలి అంటే మీకు టోటల్గా టైమ్ అండ్ వర్క్ మీద ఒక ఐడియా ఉండాలి. ఆ బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ కరెక్ట్గా తెలిసి ఆ బేసిక్స్ని ఎక్కడెక్కడ అప్లై చేయాలో తెలిస్తే మనకు షార్ట్ కటే అయిపోతుంది అది, అవునా. ఇప్పుడు చూసుకోండి ఏమైంది, 20% వర్క్ చేయడానికి 4 డేస్ పడితే 100% వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ 20 100 అంటే ఎంత, 5 టైమ్స్ 4 × 5 అంటే 4 × 5 చేసుకుంటే 20 డేస్. బి ఒక్కడికి 100% వర్క్ చేయడానికి 20 డేస్ పడుతుంది. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, వాడు ఏదో ఇచ్చాడు ఆప్షన్స్. దాంట్లో 16 ఒకటి, 20 ఒకటి, 25 ఒకటి, తర్వాత 4 డేస్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి, మన ఆన్సర్ వచ్చేసి 20 డేస్. దిస్ ఇస్ ద రైట్ వన్. ఎంత సింపుల్గా చేసామయ్యా. అంటే ఈ క్వశ్చన్ చేయడానికి నేను ఇప్పుడు చెప్పినట్టు ముందు కరెక్ట్ అండర్స్టాండింగ్ రావాలన్నమాట. అంతే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ పిక్చర్ మనకి రావాలి. ఏ ప్లస్ బి కలిసి 45% ఆఫ్ ద వర్క్ని 4 డేస్లో చేశారు. అంటే ఈ 45%లో మనకి 25% ఆఫ్ ద వర్క్ని 4 డేస్లో ఏ చేశాడు,
20% ఆఫ్ ద వర్క్ని అదే 4 డేస్లో బి చేశాడనమాట. ఇప్పుడు క్వశ్చన్ బి మీద ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. కానీ ఈ డివిజన్ రావాలి ఎంత పర్సెంటేజ్ అంటే మనకి ఇక్కడ ఈ ఎఫిషియన్సీ రావాలి. ఈ ఎఫిషియన్సీ రావాలంటే వాడు అక్కడ టైం కంపారిజన్ ఇచ్చాడు. అంటే మనం టైం కంపారిజన్ నుంచి ఎఫిషియన్సీని కంపేర్ చేసుకున్నాం. ఆ ఎఫిషియన్సీ ప్రకారంగా ఈ 45% డివైడ్ చేసుకున్నాం. 25% ఆఫ్ ద వర్క్ని ఇక్కడ ఏ 4 డేస్లో చేస్తాడు, 20% బి 4 డేస్లో చేస్తాడు. ఒకవేళ వాడు క్వశ్చన్ బి పైన కాకుండా ఏ పైన అడిగాడు అనుకోండి, ఏమని ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు ఎలోన్. ఒకవేళ చేస్తే ఎంటైర్ వర్క్ని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడంటే అప్పుడు ఈ 20% ప్లేస్లో 25 తీసుకుంటాం. అంటే 25% ఆఫ్ ద వర్క్ చేయడానికి 4 డేస్ పడితే ఏకి 100% వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది. అప్పుడు సింపుల్గా ఇది 25 4 టైమ్స్ 4 into 4 అంటే ఏకి అయితేనేమో 16 డేస్ పడుతుంది, అదే బీకి అయితేనేమో 20 డేస్ పడుతుంది. ఎంత సింపుల్గా వస్తుంది ఈ ఆన్సర్. ఇలా మీరు క్వశ్చన్స్ చేయండి, మీకు ఏ క్వశ్చన్ అయినా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే గ్రూప్లో లేరో మీరు ఒకసారి మన టెలిగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో జాయిన్ అవ్వండి. నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అందులో వెళ్ళండి. నేను ఏంటంటే నాకు టైం ఉన్నప్పుడల్లా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ నేను పెడుతుంటాను. ప్రాబ్లీ యూ కెన్ యూటిలైజ్ దట్ వన్ ఇన్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.